రైట్. వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. చెత్తపై చిత్తశుద్ధేది. ప్రభుత్వాలు మారినా, ఎన్నిసార్లు ఎలక్షన్స్ వచ్చినా కూడా ప్రజల ఆరోగ్య సమస్యపై మున్సిపల్ కార్పొరేషన్లే కానీ మున్సిపాలిటీలే కానీ ఎలాంటి శ్రద్ధ చూపుతున్నాయి? చెత్తపై, నీటి నిల్వలపై, మురికి గుంటలపై ఎందుకు ఇంత అలసత్వం వ్యవహరిస్తుంది? వాస్తవానికి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్న చెత్తపై చిత్తశుద్ధి ఎందుకు లేదు? ట్యాక్సెస్ మీరు వసూలు చేస్తున్నారు. అన్ని రకాలుగా మీరు ఎలాంటి పన్నులు వేయాలో ఆ పన్నులు ప్రధానంగా వేస్తూనే ఉన్నారు. ప్రజల నుంచి వెళ్ళి ట్యాక్సెస్ వసూలు చేస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆ చెత్తకు సంబంధించి, నీటి గుంటలకు సంబంధించింది, డ్రైనేజ్ సమస్యకు సంబంధించింది ఇప్పటి వరకు చిత్తశుద్ధి ఎందుకు లేదు? ఆ ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కేవలం హైదరాబాద్ నగరంలోనే కాకుండా యావత్తు రాష్ట్రంలో చెత్తకు సంబంధించిన అనేక సమస్యలతో ప్రజలందరూ సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చెత్తపై చిత్తశుద్ధి ఏది అనే కార్యక్రమానికి ప్రస్తుతం మనతోటి మాట్లాడడానికి, మనతోని అక్కడ ఉన్న సమస్యలపై స్పందించుకోవడానికి, ఒకసారి చర్చించుకోవడానికి, దాని సమస్యల పరిష్కారానికి మార్గం ఎంచుకోవడానికి మనతోటి ఈరోజు ప్రజా సమస్యలపై ఏకదాటిగా పోరాడుతున్న నారగోని ప్రవీణ్ కుమార్ గారు మనతోటి ఉన్నారు. అలాగే పెద్దపల్లి జితేందర్ గారు మరికొద్ది సేపట్లో మన వద్దకు రాబోతున్నారు. తోడేటి శంకర్ గౌడ్ గారు, టీఆర్ఎస్ డి నేత అయినటువంటి శంకర్ గౌడ్ గారు కూడా మనతోటి ఉన్నారు. కార్పొరేటర్ సమద్ గారు కూడా మనతోటి మాట్లాడడానికి సిద్ధంగా మరికొద్ది సేపట్లో జాయిన్ అయిపోతారు. అలాగే మేకల రామ్ ప్రసాద్, జనగామ జిల్లా మాజీ వైస్ చైర్మన్ అయినటువంటి మేకల రామ్ ప్రసాద్ గారు కూడా మన కొద్దిసేపట్లో మనతో అయిపోతారు. ప్రస్తుతం మనం ఒకసారి చూసినట్టయితే పెద్దపల్లి జితేందర్ గారు కూడా, కరీంనగర్ కార్పొరేటర్ ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ అయినటువంటి జితేందర్ గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. కాబట్టి ఫస్ట్ మనం ఒకసారి ప్రజానాయకుడైనటువంటి మిత్రుడు నారగోని ప్రవీణ్ కుమార్ దగ్గరికి వెళ్దాం. నారగోని ప్రవీణ్ కుమార్ గారు, ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో ఈరోజు అనేక సమస్యలతో సతమవుతున్న మన రాష్ట్రంలో చెత్త సైతం ఒక పెద్ద సమస్యగానే మారిపోయింది. దీనిపై ఎవరు కూడా, ఏ పార్టీ అధికారులు వచ్చినా, ఏ కార్పొరేషన్ అధికారులకు వచ్చినా కానీ మున్సిపల్ అధికారులు ఒక చీమ కుట్టినట్టు కూడా వ్యవహరిస్తలేరు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? మీరేమంటారు? మీరు ఎలా విశ్లేషిస్తారు? అయితే మన రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ చాలా అద్భుతమైనటువంటి నినాదాలు పెడతా ఉంటారు. స్వచ్ఛ భారత్ అని, ఏ క్లీన్ ఇండియా ఇస్ ఏ హెల్తీ ఇండియా అట. బట్ ఆచరణ సాధ్యం కావటం లేదు, ఆచరించలేకపోతున్నారు ఈ పాలకులు. మనం ఇప్పుడు చినుకు పడితే, తెలంగాణలో ప్రతి నగరంలో చినుకు పడితే రోడ్ల మీద డ్రైనేజీ నదుల్లా పారుతూ ఉన్నాయి. హైదరాబాద్ నగరం అయితే ఇది చెప్పనక్కర్లేదు. పరిసరాల పరిశుభ్రత అనేది హైదరాబాద్ నగరంలో అత్యంత దారుణంగా ఉంది. పరిసరాల పరిశుభ్రత లేకపోవడం వల్లనే రోజు రోజుకు ప్రజలు జబ్బుల పాలు. సార్, మీ ఆడియో బాగా డిస్టర్బ్ అవుతుందండి. మీరు ఒకసారి ఆడియోలో మాట్లాడండి, సరిపోద్ది, వీడియో ఇచ్చి పెట్టేసి. రైట్ సార్, మనం ఒకసారి పెద్దపల్లి జితేందర్ గారి దగ్గరికి వెళ్దాం. పెద్దపల్లి జితేందర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మాజీ కార్పొరేటర్గా, మీరు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కార్పొరేటర్ కాబట్టి మీ దగ్గర ఉన్న సమస్యల పట్ల మీరు ఎలా ఇంతకుముందు స్పందించారు, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నదని చెప్పండి సార్. ఈరోజు ప్యానలిస్టులందరికీ నమస్కారం, మరియు ఫోర్ సైడ్ టీవీ గారికి కూడా ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఇవాళ ఒక జటిలమైన ఇష్యూ ఇది. ఎందుకంటే మనం కరోనా టైంలో వీళ్ళందరినీ ఒక వారియర్స్ గా చూసినాం మనం. కానీ
వారి భావభోగాలు అసలు చూస్తలేరు. ఏంటంటే వాళ్ళ వెల్ బీయింగ్, వాళ్ళ కోసం ఏదైనా చిత్తశుద్ధిగా పనిచేస్తుంది అంటే యా ఎవ్వరు ఏ గవర్నమెంట్ కూడా పనిచేస్తలేదని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ వాళ్ళకు ఈఎస్ఐ అనేది వాళ్ళకు చెత్తలు ఉండి చెత్తలు పెరిగేటోళ్ళు, వాళ్ళందరూ చెత్తలు పనిచేసేటోళ్ళు, 24 గంటలు చెత్తలు ఉండేటోళ్ళు. వాళ్ళకు ఏమైనా అయితే ఒక హాస్పిటల్ చూపిద్దామన్నా కూడా వాళ్ళ వెల్ఫేర్ కి హాస్పిటల్, ఈఎస్ఐ హాస్పిటల్ కూడా అందుబాటులో లేదు కొన్ని సిటీస్లలో. మీరు రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది, అదే వేరే చూస్తే కరీంనగర్ లో లేదు, వరంగల్లో లేదు. వీళ్ళందరూ కూడా రామగుండం పోయే పరిస్థితి వస్తుంది. వీళ్ళందరూ జబ్బు పడితే వీళ్ళందరినీ చూసే వ్యక్తులెవరు? మరియు మేము ఇక్కడ కరీంనగర్ లో దాని గురించి పకడ్బందీగా కొట్లాడి వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ ఇప్పించడం జరిగింది. ఆ ఇన్సూరెన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఇన్సూరెన్స్ మీదనే వాళ్ళందరికీ కూడా చేయడం జరిగింది. 12 రూపాయలు ఒకటి, మంత్లీ 12 రూపీస్ కూడా కట్ అవుతుంది వాళ్ళకు. అట్లా ఆ ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. 3 లక్షలది 5 లక్షలది వేవింగ్ తోని వాళ్ళకు అట్లా కూడా లబ్ధి పొందుతున్నాము. కానీ అసలు ఈ పారిశుద్ధ్య కార్మికులని ఎంత హీనంగా, అతి హీనంగా చూస్తుండ్రు ప్రభుత్వాలు. ఎందుకంటే కొన్ని సిటీస్లలో మీకు వాళ్ళ జీతభత్యాలు ఎంత ఇస్తున్నారు అని చూస్తే చాలా తక్కువగా 16,000. ఇప్పుడు కరీంనగర్ లో చూస్తే మీకు 14,000 చేతికి వస్తున్నాయి. వాళ్ళ 16,000 వాళ్ళ బేసిక్ ఉందండి. అదే కంపేర్ టు హైదరాబాద్ చూస్తే సేమ్ వీళ్ళు చేసే పని వాళ్ళు కూడా చేస్తుండ్రు, వాళ్ళు చేసే పని వీళ్ళు చేస్తుండ్రు. అక్కడ 21,000 ఉంటే ఇక్కడ మాత్రం 16,000 ఉన్నది. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళందరూ ఏం చెప్పిండ్రు, పారిశుద్ధ్య కార్మికులు అందరికి కూడా ఒకటే వేతనం చేస్తాం స్టేట్ వైడ్ అని చెప్పారు. మరి ఆ చిత్తశుద్ధి లోపించిందని చెప్పి కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈ కరీంనగర్ సిటీస్, వరంగల్ సిటీస్ ఉన్న వారికి వాళ్ళకి 16,000 వస్తున్నాయి, వేరే హైదరాబాద్ ఉన్న వాళ్ళకి 21,000 వస్తుంది. వాళ్ళు చేసే పని అదే, వీళ్ళు చేసే పని, వీళ్ళ మధ్యలో వ్యత్యాసం ఎందుకు ఉన్నదని చెప్పి కూడా మేము చెప్పదలుచుకున్నాం. రైట్. ఇదే విషయంపై ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అక్కడ మన ఆకుల శ్రీవాణి గారు ఫీల్డ్లో ఉన్నారు. అక్కడనే ఫీల్డ్లో సెవరేజ్ వర్క్ సంబంధించిన లోపాలు ఉన్నాయి. ఆ లోపాలకు సంబంధించిన ఆమె ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి పాల్గొంటున్నారు. కాబట్టి ఒకసారి శ్రీవాణి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. శ్రీవాణి గారు, ప్రస్తుతం మీరు ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పండి మ్యామ్ ప్లీజ్. జిహెచ్ఎంసీ కార్పొరేటర్ శ్రీవాణి గారు, యా ప్లీజ్ గో హెడ్ మ్యామ్. నమస్తే అండి. యా ప్లీజ్ గో హెడ్ మ్యామ్. ఈ రోజు మన హైదరాబాదే గాని మన తెలంగాణ నగరం అంటే ఎలా ఉంది అని అంటే ఊపర్ షేర్వాణి అందరు పరిచాని లాగా ఉంది. మాటలు మాత్రం పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాం కానీ కనీస అవసరాలు, ప్రజలు కడుతున్న పన్నులకు కనీస అవసరాలు కూడా మనం ఈ రోజు వాళ్ళకి ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. ముఖ్యంగా చెప్పాలనుకుంటే జిహెచ్ఎంసి పరిధిలో ఎక్కడ చూసినా పేరుకు మాత్రమే మహానగరం గాని మనము రోడ్డు మీద ఎక్కడ చూసినా కూడా చెత్త కుప్పలే కనిపిస్తాయి. అప్పుడు కేటీఆర్ గారేమో డస్ట్ బిన్ ఫ్రీ సిటీ చేయాలి అంటే బిన్స్ అన్ని కూడా రోడ్ల మీద నుంచి తీసేయాలి అని చెప్పి తను ఏదో ఒక స్ట్రాటజీ తోటి, ఒక క్లారిటీ తోటి తను ముందుకు వచ్చి డస్ట్ బిన్స్ అన్ని తీసేయాలి అని చెప్తే ఇప్పుడు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు ఉన్నాయి. జనరల్ గా కూడా శానిటైజేషన్ అన్నది అంటే ఒక 4 ప్రాసెస్ల నుంచి వెళ్తుంది అనమాట. కలెక్టింగ్, ట్రాన్స్పోర్టింగ్, డిస్పోజింగ్, దాని తర్వాత ట్రీటింగ్, ఈ 4 వెళ్ళాలి. మన నగరం అంటే హైదరాబాద్ లో చూసుకుంటే 8,200 మెట్రిక్ టన్స్ ఆఫ్ వేస్ట్ డైలీ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఇవన్నీ ఇంట్లలో నుంచి చెత్త సేకరించి మళ్ళా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద జవహర్ నగర్ వరకు వెళ్ళాలి అని అంటే కేవలము సుమారుగా 5,000 స్వచ్ఛ ఆటోలు మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క ఆటోలో 500 కిలోల టన్స్ ఆఫ్ 500 కిలోల వేస్ట్ మాత్రమే పడుతుంది. అంటే ఒక్కొక్కరు 3-4 ట్రిప్పులు తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ 3-4 ట్రిప్పులు తీసుకొని వెళ్ళాలి అని అంటే వాళ్ళకి కలెక్టింగ్ పాయింట్స్ మొత్తం జిహెచ్ఎంసి పరిధిలో కేవలం 17 మాత్రమే, 17 మాత్రమే ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళా జవహర్ నగర్ కి డంప్ చేయాలి. అంటే రోజుకి అంటే మనం ప్రాపర్ గా ట్యాక్సులు కడుతున్నాము. గొప్పగా ఈసారి జిహెచ్ఎంసీలో ప్రాపర్టీ ట్యాక్సులు కలెక్ట్ చేశామని చెప్పి మేయర్ గారు, కమిషనర్ గారు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ మళ్ళీ ఈ చెత్త సంగతి ఏంటి? చెత్త వర్కర్లు ఇంప్రూవ్ అయ్యారా? సరే, మీరు రోజు రోజుకి పన్నులు పెంచుకుంటూ పోతూనే ఉన్నారు, కిరాయిలు పెరుగుతున్నాయి, అన్ని పెరుగుతున్నాయి, కానీ సౌకర్యాలు మాత్రం పెరుగుతున్నాయా? కనీసం ఊడ్చే స్వీపింగ్ మెంబర్స్
ఎవరైతే ఉంటారో ఒక డివిజన్ కి ఇంతమంది అని చెప్పి SFAల కింద వర్కర్స్ ఉంటారు. ఆ వర్కర్స్ ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. స్వచ్ఛ ఆటోలు ఇవ్వలేకపోతారు ప్రాపర్ గా. కనీసం అవి తీసుకొని వెళ్ళి ఎక్కడ జవహర్ నగర్ లో వేసే బదులు సర్కిల్ కి ఒకటి కలెక్టింగ్ పాయింట్ లా పెట్టుకుంటే ఈజీగా ఉంటది. వాళ్ళ ట్రిప్స్ తక్కువ అవుతాయి. అంత చిత్తశుద్ధి కూడా లేకుండా ఈ రోజు కేవలం ఏదో మాటలకు మాత్రమే గాని ఇట్లాంటి బేసిక్ థింగ్స్, మనకి ప్రజలు కట్టే పన్నులకి బేసిక్ థింగ్స్ ఇవి. వాళ్ళు ఏదో మీకు తులం బంగారం ఇవ్వండి, మాకు అవి ఇవ్వండి, మాకు స్కూటీలు ఇవ్వండి, మాకు ల్యాప్టాప్లు ఇవ్వండి అని చెప్పి ప్రజలు అడగలేదు. ప్రజలు కేవలం అడిగింది మాకు ఆరోగ్యవంతమైన జీవితం ప్రొవైడ్ చేయండి, హాస్పిటల్, చదువు, దాంతో పాటుగా రోడ్లు, లైట్లు, నీళ్లు, డ్రైనేజ్, ఇవి మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. ఆ రోజు కేటీఆర్ గారు ఏం చేశారంటే అతని మీద అంటే నేరం ఉండొద్దు, చేతులు దులిపేసుకోవాలని చెప్పి అతను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ సివరేజ్ డిపార్ట్మెంట్ ఏదైతే GHMC చూసుకునేదో ఆ సివరేజ్ డిపార్ట్మెంట్ ని తీసుకొని వెళ్ళి మళ్ళీ HMWS వాళ్ళకి వెళ్ళారు. ఆ HMWS వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు మాకు కనీసము మంచినీళ్ళకి మేము డబ్బులు తీసుకోవట్లేదు, ఎందుకంటే మాకు ఫ్రీ వాటర్ కాబట్టి మాకు ఇన్కమ్ ఎక్కడి నుంచి ఉంది, మేము డ్రైనేజ్ పైపులు ఎక్కడ మరమ్మతు చేయగలుగుతామని అంటారు. మీరు ఇంకొక లూప్ హోల్ తీసుకోండి. ఈ రోజు కన్స్ట్రక్షన్స్ అవ్వాలి అని అంటే హైదరాబాద్ నగరంలోనే కానీ ఎక్కడైనా సరే కన్స్ట్రక్షన్స్ అవ్వాలి అని అంటే మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు. 50 ఫ్లాట్స్ కి, లేకపోతే 20 ఫ్లోర్లకి, 30 ఫ్లోర్లకి, 13 ఫ్లోర్లకి అని చెప్పి వీళ్ళు పాపులేషన్ ఎంత ఉంది, అక్కడ పైప్ లైన్ సైజ్ ఎంత ఉంది అవన్నీ చూడరు. GHMC వాళ్ళు, మున్సిపల్ శాఖ వాళ్ళు కూర్చొని పర్మిషన్, సరే వాళ్ళు ఎక్కడి నుంచో రికమెండేషన్స్ ఏదో తెచ్చుకోనగానే అక్కడ యాక్చువల్ గా ఆ పర్మిషన్ ఇవ్వద్దు, కానీ అయినా కూడా వీళ్ళ స్వార్థాల కోసం అని చెప్పి వీళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజులు వస్తాయి, వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది అని చెప్పి వీళ్ళు పర్మిషన్స్ ఇస్తారు. వీళ్ళు పర్మిషన్స్ ఇవ్వగానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. తర్వాత పైప్ లైన్ ఎప్పుడైతే డ్రైనేజ్ పైప్ లైన్ కలపాలి, ఎప్పుడైతే వాటర్ పైప్ లైన్ కలపాలని చూస్తే ఆ కెపాసిటీ అక్కడ ఉండదు. వీళ్ళు కానీ HMWS వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులు లేకనో ఏదో వాళ్ళు ఇచ్చిన DD తీసుకొని పైప్ లైన్లు కలిపేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఆఫీసర్లు ఒక 2-3 సంవత్సరాలు ఉంటారు, ఆల్ ట్రాన్స్ఫర్లు అయిపోతారు. అక్కడ ఉన్న లీడర్లు ఒక 5 సంవత్సరాలు ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఉన్న ప్రజలు మాత్రం ఎల్లప్పుడూ కూడా సఫర్ అవ్వాల్సిందే. కెపాసిటీ లేకుండా శ్రీవాణి గారు, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నానో మనం చెత్తకు సంబంధించింది ఇక్కడ గ్రీన్ ఎనర్జీ అని కూడా కొన్ని చోట్లలో పెట్టడం జరిగింది కూడా. అక్కడ కూడా అది వేస్టేజ్గా ఏదైతే మనం వేస్ట్ జమ చేస్తామో దానికి సంబంధించిన వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ అని 3 రకాల వేస్ట్లను తీసుకువెళ్ళి అక్కడ వెళ్తాము. దానికి సంబంధించిన ఒక గ్రీన్ ఎనర్జీ తయారు చేయాలని కొన్ని చోట్లలో పెట్టారు. అది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉప్పల కాడ కానివ్వండి, లేకుంటే మన ఇమ్లివన్ కాడ కానివ్వండి, మళ్ళీ లేకుంటే జవహర్ నగర్లో కానివ్వండి, ప్రతి చోట మనం పెట్టాం. వేల కోట్ల రూపాయలతో అది మనం గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్లాంట్స్ పెట్టాం, కానీ అది కూడా వేస్ట్గా ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి. ఈ విషయంలో మీరేమంటారండి? ప్రస్తుతం GHMC శానిటైజేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అండి, కేవలం పైన మాత్రమే పనులు అవుతున్నాయి. ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్. ఎందుకు అనంటే కేవలం ఏదో బడ్జెట్ కేటాయించారో ఆ బడ్జెట్ కి తగ్గట్టుగా మేము ఏదో పనులు చేస్తున్నాం అంటున్నారు, కానీ ఓవరాల్ గా ఎండ్ ఆఫ్ ద డే ఆన్ ద ఫీల్డ్ మాత్రం పనులు జరగట్లే. దీనికోసం అని చెప్పి ఇందాక మీరు అన్నట్టు గ్రీన్ ఎన్వైరన్మెంట్ కోసం అని చెప్పి, గ్రీన్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పి ఏవైతే చెత్త కుప్పలు డబ్బాలు పెట్టారో రోడ్ల పైన, దానికి అవేర్నెస్ కూడా చేయలేకపోతున్నారు. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చెయ్యాలి అని చెప్పి మంత్లీ 2 అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి ఒక్క డివిజన్లలో చెయ్యాలి అని చెప్పి వాళ్ళకి అది ఉంది, కానీ ఇంతవరకు కూడా ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయట్లేదు. నేను ఇంకొకటి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు, సరే గవర్నమెంట్ దాంట్లో ఒక 70% పనులు చేయాలి అని అంటే ప్రజలతో పాటుగా కమర్షియల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, హోటల్స్, దాంతో పాటుగా స్ట్రీట్ వెండర్స్, రోడ్ల పైన కూరగాయలు పండ్లు అమ్ముకునే వాళ్ళు, ఈ స్ట్రీట్ వెండర్స్ కూడా అందరూ కలిసి చేయూతనిస్తేనే మన నగరం శుభ్రంగా ఉంటది. మనం కేవలం ఒకరి పైన కంప్లీట్ గా నెట్టేసి మనం మంచిగా ఉండాలి అని అనుకుంటే అది కూడా సాధ్యం కాదు. నేను ఈ రోజు లైవ్ గా నా డివిజన్ లో నేను అబ్జర్వ్ చేస్తున్నాను. గత 4 సంవత్సరాల నుంచి చెత్త వేయొద్దు అని చెప్పి రోడ్ల పైన ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినా ప్రజలు ఆల్మోస్ట్ ఎలా అంటే వాళ్ళకి కన్వీనియంట్, నేను మళ్ళీ ఇప్పుడు మీ ద్వారా ఎగ్జాంపుల్ గా చెప్తాను, స్వచ్ఛ ఆటోలు ప్రతి ఇంటికి వస్తాయి, కానీ వాళ్ళ కన్వీనియన్స్, వాళ్ళు ఏమంటారంటే మేము ఉద్యోగంకి పోయిన సమయంలో వస్తాయి కాబట్టి మేము రోడ్ల పైన చెత్త వేయలేం కాబట్టి కవర్లలో చెత్త తీసుకొని కార్లలోనో లేకపోతే బైకుల పైన వెళ్తూ రోడ్ల పైన వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇందులో కూడా మనం మార్పులు తీసుకోవాలి. అది రావాలి
అని అంటే ప్రభుత్వం సైడ్ నుంచి ప్రాపర్ గా స్వచ్ఛ ఆటోలు ఇంటింటికి పంపించాలి రెగ్యులర్ గా. దాంతో పాటుగా స్వచ్ఛ ఆటోలు నెలకి 100 రూపాయల చొప్పున డబ్బులు తీసుకుంటున్నారు. అందులో కూడా కొంచెము ఇన్కన్వీనియన్స్, దాంతో పాటుగా డిస్కరేజ్మెంట్. కొంతమంది పేద ప్రజలు వాళ్ళు మేము ఎందుకు కట్టాలి అని క్వశ్చన్ చేస్తారు. మేము మీకు 100 రూపాయలు ఇచ్చే బదులు మేము రోడ్ల పైన వేసేసి వెళ్ళిపోతాం కదా అని అంటారు. అది కాకుండా గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని స్వచ్ఛ ఆటోలు ఉచితంగా ఇంటికి పంపించేటట్టుగా వాళ్ళ ప్రాపర్టీ ట్యాక్స్ లోనే ఎలాగైతే మెయింటెనెన్స్ కి తీసుకుంటామో దాంట్లోనే ఇంక్లూడ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా స్వచ్ఛ ఆటోలు రెగ్యులర్ గా ఇంటికి పంపించాలి. అలాగే జీవీ పాయింట్స్ అని అంటారు, అంటే కలెక్టింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో రోడ్ల మీద అవి నిర్మూలించాలి. వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ఊడ్చి వీళ్ళు ఒక దగ్గర కుప్పేస్తే వెళ్లే వాళ్ళు కవర్లు అందులో వేస్తారు. అక్కడ వేయకుండా ప్రతి ఒక్క జిహెచ్ఎంసీ ఎస్ఎఫ్ఏ కే కానీ వాళ్ళ వర్కర్లకే కానీ వాళ్ళకి కలెక్టింగ్ బ్యాగ్సే కానీ ట్రాలీసే కానీ ఇస్తే అది అవుతుంది. దాంతో పాటుగా ఒకటే అంటే సర్కిల్ కి ఒక మేనేజ్మెంట్ గా ఒక పాయింట్ ని పెట్టాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా రామ్ కి వాళ్ళకి ఎప్పుడైతే ఇచ్చారో వాళ్ళు వచ్చి కలెక్టింగ్ తీసుకొని వెళ్తారు. అలాంటి కొన్ని ప్రొవిజన్స్, కొన్ని మార్పులు, కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేస్తే ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. రైట్ శ్రావణి గారు, ఇప్పుడు ప్రస్తుతం మేకల రామ్ ప్రసాద్ కూడా మనతోటి జిఎంసిఎఫ్సి వైస్ చైర్మన్ అయినటువంటి మేకల రామ్ ప్రసాద్ గారు మనతో జాయిన్ అయిపోయారు. ఒకసారి రామ్ ప్రసాద్ గారు, రామ్ ప్రసాద్ గారు కొంచెం అన్మ్యూట్ చేయండి సార్ మీ పేరు, మీ ఫోన్ను. సార్ నమస్కారం సార్. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం రామ్ ప్రసాద్ జనగామ మున్సిపాలిటీకి సంబంధించి జనగామ మున్సిపాలిటీలో దాదాపు 1,00,000 జనాభాతో జనగామ మున్సిపాలిటీ రన్ అవుతుందండి. జనగామ మున్సిపాలిటీకి కేవలం 150 మందే ఉంటారండి. ఈ 150 మంది చెత్త సేకరణ చేసేటప్పుడు వారికి సరి అయిన అటెండెన్స్ లేక, వారికి సరి అయిన ఆరోగ్య పరిస్థితులు లేక ఎక్కడ చెత్త అక్కడనే నిలబడి ఉంటుంది. మరియు తడి చెత్త పొడి చెత్త చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే గత కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే బుట్టలు ఇచ్చిందండి. తడి చెత్తకు ఒక బుట్ట, పొడి చెత్తకు ఒక బుట్ట ఇచ్చింది. 2 బుట్టలు ఇవ్వడం వల్ల ఇంట్లో వారు ప్లాస్టిక్ ను ఒక విధంగా, కూరగాయలకు సంబంధించిన చెత్తను ఒక బకెట్ లో వేసి దాన్ని మన డంప్ యార్డ్లకు వెళ్ళి అక్కడ సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి పాత గవర్నమెంట్ టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా కృషి చేసింది సార్. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కనీసం చెత్త ప్రైవేటీకరణ చేసి చెత్త ప్రతి ఇంటి నుంచి 50 రూపాయలు తీసుకొని ఆ చెత్తను కూడా రోడ్ల పైన వేసేటట్టు చేస్తున్నారు సార్. ఓకే, ఇదే విషయంపై ఒకసారి సమద్ దగ్గరికి వెళ్దాం. సమద్ గారు, ఇప్పుడు ఏదైతే చెప్పండి, మనకు ఏదైతే ప్రధానమైన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలలో ఒకటి ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం ఏదైతే ఉన్నదో వారికి జీతభత్యాలు సరైన సమయంలో రావట్లేదు, అలాగే సిబ్బంది కొరత మాత్రం చాలా కొట్టొచ్చినట్టుగా కనబడుతుందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి సమద్ గారు? సార్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. యా ప్లీజ్ సార్, ముందుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ కానీ తెలంగాణ మున్సిపాలిటీలో కానీ రోడ్ల ఇటువైపులా చెత్త పెరిగిపోవడం వల్ల రోడ్లు రహదారులు అప్పడకుండా చెత్త కుప్పలుగా మనం ఈ రోజు మనం చూస్తున్నాము. ఎందుకంటే చెత్త కుప్పలు తలపిస్తున్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో కానీ, మన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కానీ, తెలంగాణ ఉన్న మున్సిపాలిటీ పరిధి కానివ్వండి, నగర పరిధిలో ఎక్కడ చూసినా కూడా చెత్త కుప్పల రోజు వరకు పెరుగుతున్నాయి. కాబట్టి తెలంగాణ ఉన్న కార్పొరేషన్ మున్సిపాలిటీలలో చెత్త సేకరణ సమయంగా జరుగుతుంది సార్. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వచ్చిన గత నాడు ఎట్లుంది తెలంగాణ, ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ. ఎందుకంటే నాడు మన ప్రజల శ్రేయస్సు కోరేది తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఎక్కడ చూసినా చెత్త కుప్పలతో మన రహదారులు మనకు ముందుకు వస్తున్నాయి. తెలంగాణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని వలన సరిగా తెలంగాణ మున్సిపాలిటీ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ నిధులు ఇవ్వకుండా మన శానిటేషన్ మన వర్కర్లకు ఫస్ట్ జీతాలు ఇస్తున్నప్పుడు ఇంతవరకు జీతాలు ఇవ్వకుండా ఎక్కడ చూసినా ఇప్పుడు అదే చెత్తను పందులు, కుక్కలు రోడ్లపై నుంచి ఇంటి ముందుకు ఈడ్కి వస్తున్నాయి. దాని తర్వాత దానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల కుక్కల బెడద ఎక్కువైపోతుంది. కుక్కకున్న వాల్యూ మనిషికి లేదు.
మన మానవులను పిల్లలను మన రీసెంట్ గా మన వీడియో చూసాము. ఎక్కడ పడితే అక్కడ కుక్కలు మన పాపల మీద మన ప్రజల మీద ఎగబడి కలుస్తున్నాయి. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకు సంబంధించిన గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన మాక్సిమం మనం వెళ్ళిపోతే మాత్రం గ్రీన్ ఎనర్జీలో మనం సాధ్యమైనంత వరకు మనం కట్టుకున్నప్పటికీ దాన్ని నిరుపయోగంగా తీసుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే అక్రమ నిర్మాణాలకు సైతం మనం కట్టడి చేయలేకపోతున్నాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ప్రధానంగా మనకు నగరంలో కానీ నగర ఇతర ప్రాంతాలలో కానీ ఈ ప్రధానమైన సమస్య ఏంటంటే అక్రమ నిర్మాణాలు. వాళ్ళు తీసుకున్న పర్మిషన్ ఒక ఫ్లోర్కి అయితే ఒక 5 అంతస్తులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. వారికి సంబంధించిన దీని మీద ప్రధానంగా మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? సార్, ముందుగా ఇప్పుడున్న తెలంగాణ మన ప్రభుత్వంలో మున్సిపల్ అనే పురపాలక సంస్థ మినిస్టర్ గారు ఇప్పటివరకు ఒక రివ్యూ మీటింగ్ పెట్టారా సార్? కమిషనర్ సిడిఎంఎల్ గారితో కమిషనర్ గారితో మళ్ళీ మన టౌన్ ప్లానింగ్ మాస్టర్ ప్లాన్ గురించి కానీ పర్మిషన్స్ గురించి కానీ రివ్యూ మీటింగ్ పెట్టారా? ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ సిఎన్ఎండి అది కాదు కదా సార్. సిడిఎంఏ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు వాళ్ళ హద్దులు మితిమీరిపోయి వాళ్ళ ఇష్టానుసారం టిపిఎస్ టిపిఓలు మనం వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి కట్టడి చేయడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన గత ప్రభుత్వం అట్లీస్ట్ ఒక మన వీధిలో కానీ కాలనీలో కానీ అంబులెన్స్ పోవాలి, దారి ఇవ్వాలనే కాన్సెప్ట్ తోని 30 ఫీట్ల రోడ్డు పరిస్థితి ఉండాలని కోరుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తున్న గత 14 నెలల నుంచి ఎలాంటి ఇచ్చిన పర్మిషన్ లో కానీ ఎలాంటి సెట్ బ్యాక్ అవడం లేదు. ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంది తప్ప ఎలాంటిది లేదు సార్. అది ఇదే విషయంపై ఒకసారి నారగోని ప్రవీణ్ కుమార్ గారు ప్రస్తుతం మనతోటి మరొకసారి జాయిన్ అయిపోయారు. ప్రవీణ్ కుమార్ గారు, ప్రస్తుతం మనం చూస్తున్నాము అయితే మున్సిపల్ శాఖ కూడా కేవలం ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. ఒక్కసారి కూడా రివ్యూ మీటింగ్ జరగలేదు. వారి పారిశుద్ధ్యానికి సంబంధించిన ఎలాంటి చొరవలు చూపెడతలేరు. కాకపోతే ట్యాక్సెస్ రూపంలో మాత్రం బ్రహ్మాండంగా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో హైదరాబాదు నగరానికి సంబంధించిన పారిశుద్ధ్యానికి ఎంతైతే మనం నిర్లక్ష్య వైఖరి చూస్తున్నామో అదే నేపథ్యంలో హైదరాబాదులో ఇప్పుడు ఒక బ్యూటీ క్వీన్ అనే సంబంధించింది పెద్ద ఎత్తున ఒక ఈవెంట్ జరగబోతుంది. మనం ఎంత బ్రహ్మాండంగా నగరాన్ని సరిదిద్దుకోవాలి, దీన్ని ఒక సరి చేసుకోవాలి, నగరాన్ని ప్రపంచవ్యాప్తంగానే ఒక బ్రహ్మాండమైన నగరంగా చూపెట్టాలి అని చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం రోడ్లపైకి వచ్చి చూసినప్పుడు ఇంత చెత్త చెదారం ఉండడం వల్ల యాక్చువల్లీ మనం సాధించామా? అంటే బ్యూటీ క్వీన్ అనే ఒక ఈవెంట్ను మనం ఇక్కడ నిర్వహించడానికి మనం అర్హులమేనా? ప్రవీణ్ కుమార్ గారు, ఇప్పుడు సిస్టర్ చాలా చక్కగా వివరించారు. వారు అన్ని విషయాలు. అగైన్ వీఆర్ గెటింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫ్రమ్ యువర్ సైడ్ సార్. సో అగైన్ వీ కెన్ గో టు ద మనం ఒకసారి మనం శంకర్ గౌడ్ దగ్గరికి వెళ్దాం. శంకర్ గౌడ్ గారు, ప్రస్తుతం ఏదైతుందో మున్సిపల్ శాఖ మనకు మన చీఫ్ మినిస్టర్ వద్దనే ఉన్నది. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? నమస్కారం సార్. శంకర్ గౌడ్ గారు. సార్, మున్సిపాలిటీ విషయాలలో కార్పొరేట్ విషయాలలో వస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా ఒక 5 సంవత్సరాలు అంటే నాయకులు లేని వ్యవహారం మెయింటైన్ చేసింది సార్. వాస్తవానికి అంటే ఇప్పుడు కూడా చేసిన విషయాలు ఏంటంటే మనకు ఇప్పటికీ 6 నెలలు దాదాపు సంవత్సరానికి వచ్చింది. ఇలా ప్రజాప్రతినిధులు లేని సమయంలో పరిపాలన జరుగుతున్నది. కాబట్టి మా రామగుండం విషయాలకు వచ్చినట్లయితే ఉంటే వాస్తవానికి చెత్త అనేది రోడ్ల పొన్న చాలా కుప్పలుగా ఉన్నది. ఎందుకున్నదంటే దీనికి ఒక కార్పొరేటర్ లేకపోవడం వలన అధికారులకు ఇన్ఛార్జ్ ఇస్తే అధికారులు వాళ్ళు కరెక్ట్ డ్యూటీ చేయకపోవడం వలన ఎక్కడిదక్కడనే చెత్త ఊరుకపోయి దాని కుక్కలు, పందులు, తర్వాత ఇవన్నీ ఆ చెత్త ఉన్న కాడ ఈగలు, దోమలు బాగా జామ అవుతున్నాయి సార్. ఎందుకంటే తప్పకుండా ఇలా చెత్త అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆడు చెత్త సేకరించే వాళ్ళు కూడా ఇంటింటికి 50 రూపాయలు కలెక్షన్ చేసుకొని కూడా ఓ రోజు వస్తున్నారు, ఓ రోజు వస్తలేరు. వాళ్ళు కరెక్ట్ డబ్బులు ఇస్తలేరు అనేది కూడా చెప్పడం జరుగుతున్నది. కాబట్టి
సార్ ఓకే రైట్. ఇదే విషయంపై ఒకసారి లావణ్య గారు ఏదో ఫింగర్ రేస్ చేస్తున్నారు. బహుశా షీ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అస్. ఎట్ ద మీన్ టైం మనం ఒకసారి చూస్తాము. మనం హైదరాబాదు నగరానికి సంబంధించి చూస్తే అనేక సరస్సులతో, అనేక పౌండ్స్తో, అనేక మనకు ఏమంటారు దాని చెరువులతో ఉన్న ఈ హైదరాబాద్ నగరం ప్రస్తుతం ఒక మొత్తం కంప్లీట్గా ఆ చెరువులు మొత్తం కుంటలు మొత్తం ఒక మురికి కాలువలుగా మారిపోయాయి. ఈ విషయంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి దగ్గరనే మున్సిపల్ శాఖ ఉన్నది. వేరే విషయాలలో కోట్లాది రూపాయలు తీసుకొచ్చి అక్కడ వెచ్చిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు చెత్త సంబంధించింది కానీ కాలుష్యానికి సంబంధించిన చిత్తశుద్ధి లేని ప్రభుత్వాన్ని మీరు ఎలా అంటారండి? యా మ్యామ్, లవణ్య గారు, సారీ శ్రీవాణి గారు, ఆకుల శ్రీనివాణి గారు. ఒకటే అండి, ఇది రాష్ట్రం మనందరిది. నేను ఒకటే ఏమంటున్నానంటే, అంతకు ముందు కూడా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు, కానీ ఇంతవరకు మున్సిపల్ శాఖకే కానీ లేకపోతే కార్పొరేషన్ కి కానీ ఏమి చేశారు అని అంటే జీరో. కేవలము నాకు అవార్డులు వచ్చాయి అని చెప్పుకోవడానికే కానీ రియల్ గా కూడా తను ఏం చేశారు? ఇంతకు ముందు మీరు అన్నట్టుగా చెరువులు కుంటలు అన్ని కూడా ఈ రోజు డ్రైనేజ్ మయంగా మారిపోయాయి అంటే దానికి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేవు. ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా పని చేయట్లేదు. మనం ఓపెన్ గా చెప్తున్నాము, ఇవాళ మన హైదరాబాద్ నగరమే గానీ ఎక్కడైనా సరే నగరాలలో నుంచి డ్రైనేజ్ సిస్టమ్ ని తీసుకొని వెళ్ళి డైరెక్ట్ గా చెరువులలో కలిపేస్తున్నారు. అది మన జనరేషన్స్ కి, అంటే ఏదో ఈ రోజు ప్రభుత్వం ఉంటది, కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతుందేమో కానీ ప్రజలు మాత్రం, తెలంగాణ రాష్ట్రం మాత్రం ఎల్లప్పటికీ ఉండాలి, అక్కడ అలాగే ఎప్పటికీ మంచిగా ఉండాలి, సురక్షితంగా ప్రజలు ఉండాలి అని అంటే ఇలా చేసే తప్పులను అరికట్టాలి. అరికట్టడానికి ముందుగా అధికారులు ముందుకు రావాలి. అధికారులు కూడా ఈ రోజు ఎలా అయిపోయారనంటే పప్పెట్స్ లాగా, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వాళ్ళు చెప్పినది చేసుకుంటూ పోతున్నారు. కానీ వాళ్ళకి కూడా చిత్తశుద్ధితో ప్రజలు, దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. పొలిటీషియన్స్ అన్నది దే ఆర్ జస్ట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. వాళ్ళు రిప్రజెంట్ మాత్రమే చేయాలి, కానీ పబ్లిక్ సర్వెంట్స్ గా వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి జీతాలు తీసుకుంటున్నారు. కాబట్టి చిత్తశుద్ధితో వాళ్ళు ప్రాపర్ గా పని చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇవాళ సివరేజ్ ట్రీట్మెంట్స్ ప్లాంట్స్ లేవు, డ్రైనేజ్ సిస్టమ్ అంటారు. హైదరాబాద్ మహానగరంగా మాట్లాడతారు, ఆ మహానగరంలో డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్ గా లేదు. ఎక్కడ చూసినా మోరీలు పొంగుతూనే ఉంటాయి. అదే మోరీలలో దాటుకుంటూ స్కూళ్ళకు పోవాలి, పెళ్లిళ్ళకు పోవాలి, గుడిలకు పోవాలి, అన్ని పనులు ఆ మోరీల నుంచి దాటుకుంటూనే పోవాలి. అట్లాంటి సిచ్యువేషన్ ఈ రోజు మన హైదరాబాద్ నగరంలో ఉంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి దగ్గర కూడా ఇలాగే ఉంది. ఇంకొకటి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, ఎక్కడైతే రెయిన్ వాటర్ వస్తాయో ఆ రెయిన్ వాటర్ డ్రైన్స్ అని చెప్పి అప్పట్లో చాలా ప్రెస్టీజియస్ గా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కట్టారు. కానీ ఈ రోజు దుస్థితి ఏంటంటే ఆ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ లలో కూడా డ్రైనేజ్ లైన్స్ కలిపేశారు. మళ్ళీ అది కలిపేసేటప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు అని అంటే ఏమన్నంటే మాకు స్టాఫ్ సరిగ్గా లేదు అని మాట్లాడతారు. ఇంత ఘోరంగా ఈ రోజు సిచ్యువేషన్ ఉందంటే, సరే ఒక 2 సంవత్సరాలు ఒక అధికారి ఆ పొజిషన్ లో ఉండి వెళ్ళిపోతారేమో గానీ హూ ఇస్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్? తెలంగాణ రాష్ట్రానికి ఎవరు సమాధానాలు చెప్పాలి అని అంటే అందరూ ఆ పార్టీ ఈ పార్టీ అనే ముందు దాంతో పాటుగా ముందుగా అధికారులు కూడా దాని ముందు చిత్తశుద్ధితో పని చేయాలి. అధికారులు మంచిగా ఉంటే, గవర్నెన్స్ ప్రాపర్ గా ఉంటే రాష్ట్రం బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. ప్రవీణ్ కుమార్ గారు మరొకసారి వచ్చారు. ఐ థింక్ దట్ హీ హ్యావ్ వెరీ గుడ్ కనెక్షన్ with right now. So ప్రవీణ్ కుమార్ గారు మీ వర్షన్ ఒకసారి చెప్పండి సార్ ప్లీజ్. ఆ సిస్టర్ చాలా చక్కగా వివరించారండి సమస్యల్ని. ఎగ్జాక్ట్లీ. వాస్తవంగా కార్పొరేటర్లకు ప్లస్ ఉద్యోగులకు, మున్సిపల్ ఉద్యోగులకు ఈ పరిశుభ్రత పైన నిజంగా అవగాహన లేదని చెప్పొచ్చు. ఏ కార్పొరేటర్ గాని, ఏ ఎమ్మెల్యే గాని, ఏ మున్సిపల్ ఉద్యోగి గాని ఆ వార్డులలో వాళ్ళు తిరిగి ఎక్కడ సమస్యలు ఉన్నాయని తెలుసుకొని అక్కడ సమస్యను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అట్లా ఏ ఉద్యోగి కూడా, ఏ కార్పొరేటర్ కూడా, ఏ ఎమ్మెల్యే కూడా వాళ్ళు కాలనీలోకి వెళ్ళటము, అక్కడ సమస్యలు తెలుసుకోవటం చేయడం లేదు. అందుకే ఎక్కడ సమస్యలు అక్కడే ఉంటున్నాయి. వాస్తవంగా డ్రైనేజ్ రోడ్ల పైన ప్రవహిస్తుందండి ప్రతిరోజు చాలా కాలనీలలో. ఇప్పుడు ఇక్కడ ఉప్పల్ కానీ, పీర్జాదిగూడ కానీ, రామంతపూర్ కానీ చాలా ప్రాంతంలో డ్రైనేజ్ పొంగిపోతుంది. ఒక చినుకు పడితే చాలు మొత్తం డ్రైనేజ్ దాంట్లో నుండే ప్రతి వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళాలి, ప్రతి వెహికల్ అందులో నుంచే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీని వల్ల అనేక రోగాలు వస్తున్నాయి. నేనేం చెప్తున్నానంటే ఈ యొక్క కారణం వల్ల, ఈ పరిశుభ్రత పాటించకపోవటం వల్ల ముఖ్యంగా కామెర్ల జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. హెపటైటిస్ A, B, C
వీటితోటి కొన్ని వేల మంది గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారండి. ఆ హాస్పిటల్స్ లో కూడా శుభ్రత లేదండి. వరంగల్లో ఉన్నటువంటి హాస్పిటల్లో కానీ, ప్రభుత్వ హాస్పిటల్లో కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా, గాంధీ లాంటి ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా శుభ్రత పాటించటం లేదు. ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. ముక్కు మూసుకుంటే లోపలికి పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక వర్షాకాలం వస్తే అసలు ఎక్కడ మాన్యువల్స్ ఓపెన్ అయి ఉంటాయో, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. వర్షాకాలం ఎంతో మంది ఆ నీళ్లలో కొట్టకపోయి చనిపోయేటటువంటి ఇది మనం చూస్తూ ఉన్నాం. నిజం. ఓకే, రైట్. ఒక పెద్దపల్లి జితేందర్ గారి దగ్గర మనతో ఉన్నారు ప్రస్తుతం. మనకు సారీ, పెద్దపల్లి జితేందర్ గారు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండంకు సంబంధించిన ఓకే, పెద్దపల్లి జితేందర్ గారి దగ్గరికి వెళ్దాం. పెద్దపల్లి జితేందర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రామగుండం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల ఈ అన్ని మున్సిపాలిటీలలో అక్కడ సంబంధించిన సిబ్బంది చాలా కొరతగా ఉన్నది. బడ్జెట్ సరి అయిన పద్ధతిలో రావట్లేదు. వచ్చిన బడ్జెట్ కూడా ఎప్పుడైతే ఉపయోగించడానికి వస్తున్నదో అధికారులు దానికి సంబంధించిన ప్లస్ కార్పొరేటర్ల మీద పెద్ద ఎత్తున నిందలు వస్తున్నాయి. అంటే ఇప్పుడైతే ప్రస్తుతం లేదనుకోండి, కార్పొరేట్ సంబంధించిన ఎందుకు కార్పొరేటర్లు ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ రావాల్సి ఉన్నది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితులు చూస్తే చాలా దరిద్రంగా ఉన్నాయి. చాలామంది అక్కడి నుంచి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? మీకు కరీంనగర్ విషయంకి వస్తే మీకు ఇక్కడ పెద్ద స్కామ్ జరిగిందండి. ఓకే, ఇక్కడ అప్పుడున్న టిఆర్ఎస్ నాయకులు వాళ్లకు డ్రైవర్లుగా మరియు వాళ్ళ దగ్గర అసిస్టెంట్లుగా మొత్తం మున్సిపల్ సిబ్బందిని, అంటే మున్సిపల్ జీతం ఇచ్చేటట్టు, కానీ వాళ్ళ ఇంట్లలో పనిచేస్తారండి. నియర్ బై అట్లా 16 మంది ఉండేయండి ఇక్కడ. మొత్తం టిఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళ దగ్గరనే వీళ్ళు డ్రైవర్లుగా, క్లీనర్గా మరియు వాళ్ళ ఇంట్లో పనిచేసే వ్యక్తులుగా 16 మంది ఉండే. వాళ్ళందరినీ కూడా ఒక్కసారి ప్రమోషన్ ఇచ్చి వాళ్ళందరినీ జవాన్లు చేసిండ్రు. అసలు ఇండ్లలో పనిచేసే వాళ్ళని మీరు డ్రైవర్ జీతభత్యం తీసుకుంటా, అట్లాంటి పెద్ద స్కామ్ ఓన్లీ జీతాల మీద 3 కోట్ల స్కామ్ జరిగిందండి కరీంనగర్ లో. దాని మీదుగా ఎట్లాంటి ఎంక్వైరీ కూడా చేయలేదు గవర్నమెంట్. పోనీ ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది, మళ్ళీ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఈడ మున్సిపల్ ఇంత పెద్ద జరిగిందని చెప్తే కూడా ఇంతవరకు అట్లా ఒక చర్య కూడా తీసుకోవాలి వాళ్ళ మీద. ఇంకొకటి, స్వీపింగ్ మిషన్ మీద ఎంత డీజిల్ ఖర్చు అవుతుంది? ఇది ఇంజనీరింగ్ సెక్షన్, ఒక ఆడిట్, ఇంజనీరింగ్ ఆడిట్ వేయాల్సిన అవసరం ఉన్నది ఎంతైనా. మున్సిపల్ మీద అసలు డీజిల్ ఎంత కాలుతుంది, దాని ఇంజన్ ఎంత ఉంది, దాని కెపాసిటీ ఇంజన్ ఎంత ఖర్చు వస్తుంది, ఎంతవరకు స్వీపింగ్ చేస్తుందో ఇంజనీరింగ్ ఆడిట్ జరగాలి. అది ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఎందుకంటే ఆ ఇంజనీరింగ్ ఆడిట్ ఏంటంటే కరెంట్ ఎంత తీసుకుంటుంది, కరెంట్ ఎంత యూజ్ చేస్తుందో, డీజిల్ కూడా ఎంత యూజ్ అవుతుంది, దాని మెషినరీస్ కూడా ఎంత అయినాయి అనేది కూడా దాని మీద ఒక ఆడిట్ రిపోర్ట్ తీస్తారు. అట్లాంటి ఆడిట్ రిపోర్ట్ తీయక కరీంనగర్ లో ఇప్పటికి 10-12 ఏళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంట్ కదా ముందు చేసిండ్రు. టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని ముట్టుకోలే. ఎందుకంటే వాళ్ళు డీజిల్ స్కామ్ చేసిండ్రు. డీజిల్ స్కామ్ అనేది ఎంత పెద్ద స్కామ్ అంటే ప్రతి కార్పొరేటర్ ఇక్కడ నుంచి డీజిల్ పోసుకుంటారు. ఇవాళ అట్లాంటి దాని మీద కూడా ఇంతవరకు ఎంక్వైరీ చేయలేదండి. మీరు కరీంనగర్కి వస్తే దాని గురించి మీరు ఒక పెద్ద సర్వే చేయాల్సిన అవసరం ఉన్నది దాని మీద, డీజిల్ స్కామ్ మీద. అది ఒక నెలకు నియర్ బై ఒక 12 లక్షల స్కామ్ జరుగుతుంది. ఓకే, రైట్. ఇదే విషయంపై ఇంకొకసారి మనం సమద్ గారి దగ్గరికి వెళ్దాం. సమద్ గారు, ప్రస్తుతం ఏదైతే ఇరుకైన సందులు అలాగే ప్రతిసారి మనం చోట చూస్తాం. సమద్ గారు, ఓకే సార్, మనం ఒకసారి వైస్ చైర్మన్ అయినటువంటి రామ్ ప్రసాద్ గారి దగ్గర వెళ్దాం. రామ్ ప్రసాద్ గారు, ప్రస్తుతం ఏదైతే మనం సమస్యలు ఎదుర్కొంటున్నాము దీనికి సంబంధించింది ఫిర్యాదుల పరిష్కారం కోసం ఒక ప్రత్యేకమైన ఒక విభాగం ఏర్పాటు చేయాలి. తద్వారా అక్కడి నుంచి వెళ్ళి ఆ ఫిర్యాదులను సరి అయిన పద్ధతిలో, సరి అయిన సమయంలో పరిష్కరించడానికి ఒక సరి అయిన మార్గంలో వెళ్ళాలని ఒక సూచనలు సలహాలు వచ్చాయి. ఈ విషయంపై ఇప్పటి వరకు చొరవ తీసుకోవడం జరిగింది, కానీ పరిష్కారానికి సంబంధించిన అధికారులు అక్కడ లేకపోవడం, ప్రజలు వెళ్ళేటప్పుడు సరి అయిన వారికి సమస్యలకు సంబంధించిన ఎప్పుడైతే వారు ఫిర్యాదు ఇస్తారో వారిని పరిష్కరించడానికి బదులు వారి దగ్గర నుంచి అనేక మార్లు తిప్పించుకోవడం జరుగుతుంది. ఈ విషయంపై మీరు యాజ్ వైస్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి గతంలో మున్సిపాలిటీ, జనగామ డిస్ట్రిక్ట్ మున్సిపాలిటీ అలాగే వరంగల్ మున్సిపాలిటీకి సంబంధించిన కూడా మీరు చెప్పండి సార్. అయితే జనగామ మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది కొరత చాలా ఉంది సార్. సిబ్బంది కొరతతో జనగామ మున్సిపాలిటీ రోడ్ల పైన చెత్త సేకరణ చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. గత ప్రభుత్వాలు ఉద్యోగస్తులను పెంచమని చెప్పినా గానీ అప్పుడున్న కమిషనర్ గారు ఉద్యోగులను పెంచకుండా పాలక మండలిని ఇబ్బంది పెడుతూ ఇప్పుడు జనగామ వర్షాకాలం వస్తే డ్రైన్లు అన్ని నిండి రోడ్డు పైన ప్రవహిస్తాయండి. గత ప్రభుత్వం జనగామ మున్సిపాలిటీకి ఒక ప్రత్యేకమైన కమిటీ వేసింది.
కమిటీ వేసి ఆ కమిటీని ఫాలో అప్ చేయమని కూడా ఆ కార్మికులతోని వెంబడే ఉన్నదండి. ఆ కార్మికులు వెంబడి ఉన్నా కానీ ఆ కార్మిక సిబ్బంది సరిపోక సంబంధించిన స్వీపింగ్ మిషన్ లేక ఇంకా జనగాం మున్సిపాలిటీ చెత్త లెక్కనే ఉందండి. ఆ చెత్తను మార్చాలంటే ఇప్పుడు ప్రత్యేక అధికారి పాలన వచ్చింది. ఆ పాలన కూడా సిబ్బంది లేక వాళ్ళు కూడా ఏం చేయలేకపోతారు. ట్రాక్టర్లు ఉన్నాయండి, ట్రాక్టర్లకు అసలు రిజిస్ట్రేషనే లేదు. చెత్త ట్రాక్టర్లకు అసలు ఆర్టీఏ నెంబరే లేదండి. వాళ్ళకి ప్రమాదం జరిగితే కార్మికులు ఎటు పోవాలి, ఎక్కడికి పోవాలి, వాళ్ళు ఎట్లుండాలి అనే సంఘటన కూడా, యాక్సిడెంట్ జరిగితే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎట్లా రావాలి, వాళ్ళకి ఈపీఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు. ఆ ఉన్న కార్మికులు రోజు 20 మంది ఆబ్సెంట్ అవుతుంటారు. వారు ఉన్న 100 మందితోనే జనగామ మున్సిపాలిటీ చెత్తగా తయారైందండి. దాన్ని శుభ్రపరచడానికి ఇప్పుడున్న గవర్నమెంట్, ఇప్పుడున్న అధికార పార్టీలు, లీడర్లు, ఉన్న కలెక్టర్లు అందరూ కలిసి చొరవ తీసుకొని మున్సిపాలిటీ సిబ్బంది చెత్త కూరగాయల వేస్ట్ తోని సేంద్రియ ఎరువులు తయారు చేసి రైతులకు పంపించాలని గత ప్రభుత్వం ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసిందండి. కనీసం ఆ కూరగాయల వేస్టేజ్ ను కూడా వాడుకోవడానికి సిబ్బంది లేక ఆ చెత్త కూరగాయలు కూడా రోడ్లలో పడి, మోర్లలో పడి మోరీలన్నీ జామ్ అయిపోతున్నాయండి. జామ్ అవ్వడం వల్ల ఆ మోరీలో తీసే సిబ్బంది లేక అవి రోడ్డు పైకి వచ్చి వాటరు చాలా రోగాలు. గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన పెద్ద డంప్ యార్డ్ లెక్క ఉంటదండి, రైల్వే ట్రాక్ పక్క పొండి. చాలా ఇబ్బందికరంగా ఉన్నది సంఘటన. మరి ఇప్పుడు తోడేటి శంకర్ గౌడ్ దగ్గరికి వెళ్దాం. శంకర్ గౌడ్ గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు మాజీ చైర్మన్ అయినటువంటి మేకల రాంప్రసాద్ గారు ఏదైతే చెప్పారో దీనికి సంబంధించిన ఏదో అయినప్పటికీ ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో కూడా చిత్తశుద్ధి లేకపోతే మాత్రం ఇంకా అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? తప్పకుండా వారు చెప్పిన విధంగా ఇప్పుడు ఉన్నటువంటి మేలో నెల కంప్లీట్గా ఈ ఎండాకాలంలో మోరీలు కానీ అన్నీ కానీ సాగు చేసినట్లయితే మనకు వర్షాకాలంలో వాటరు వెళ్ళిపోవడానికి ఒక పద్ధతిగా ఉంటుంది. కాబట్టి దోమల పెడతా పోతుంది. తప్పకుండా మనం ఈ రోజుల్లో మున్సిపాలిటీ అనేదే తప్పకుండా ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ చెత్త చెదారం ఇవన్నీ ఈ మన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ఎందుకంటే దీని వలన ఇది శుభ్రంగా లేకుండా అధికారులు కానీ లేకుంటే వీళ్ళ పనులు కానీ ఇప్పుడు ప్రజలు లేక మా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అయితే చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. అక్కడనే ఉంటున్నాయి, ఎక్కడ చేత అక్కడనే ఉంటుంది. దీని తక్షణమే రామగుండం గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు, రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఇలా మాకు కలెక్టర్ గారు ఉన్నారు, అవన్నీ మంచిగా శుభ్రంగా చేసి శంకర్ గౌడ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనకు డంపింగ్ యార్డ్ కు సంబంధించి చెత్త క్లోనింగ్ మిషన్ ని తీసుకొచ్చి పెట్టారు. రామగుండం మున్సిపాలిటీలో చెత్త క్లోనింగ్ మిషన్ తీసుకొచ్చి పెట్టారు, కానీ దానికి ఇప్పటి వరకు వాళ్ళు యూజ్ చేస్తలేరు. అది అలాగే పడి ఉన్నది. దీని విషయంపై అసలు ఎందుకు అలా పడి ఉండవలసి వచ్చింది? దానికి సంబంధించిన వృధాగా ఎందుకు ఉన్నదండి? దాన్ని ఎందుకు ఉపయోగించుకుంటలేరు? దాన్ని అధికారులకు తెలవాలి, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యులకు తెలవాలి. అది అక్కడ వెనక మున్సిపాలిటీ కార్పొరేషన్ ఆఫీసులో వెనక పెట్టారు సార్, దాన్ని ఉపయోగిస్తలేరు. తర్వాత చెత్త డంప్ యార్డ్ లేక కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది ఎందుకు ఉపయోగించలేదో దాన్ని లక్షలాది రూపాయలు దాని మీద స్పెండ్ చేసి అలా దాన్ని ఉపయోగించడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇలా పరికరం ఉండి కూడా మనం పనిచేయలేకపోతున్నాం అంటే అది అధికారుల నిర్లక్ష్యం అనేది ఈ యొక్క ఇదే విషయంపై మీరు అధికారులతో ఎప్పుడన్నా సంప్రదించారా? ఈ విషయంపై సంప్రదిస్తే తర్వాత వారు ఎవరైతే ఉన్నారో అక్కడ అధికారులు ఏమన్నారు ఈ విషయంపై అండి? చాలా సంప్రదించడం చేస్తున్నాం, నడుతున్నది పని అనుడు తప్ప కానీ పరిణామం తీసుకుని లేదు. ఎందుకంటే ఇలా ఒక దరఖాస్తు పట్టుకొని పోయి ఇస్తే కూడా దాన్ని మళ్ళీ రిసీవ్డ్ కాపీ ఇవ్వరు. ఎందుకంటే అది ఎక్కువనో పడేస్తారు, నువ్వెప్పుడు ఇచ్చినావు అని మాట్లాడతారు. కాబట్టి తప్పకుండా మీరు ఇంతకుముందు అన్నట్టు ఒక కౌంటరు ప్రతి రిపోర్టు ప్రతిదీ ఉన్నటువంటి పబ్లిక్ ప్రజలకు కావాల్సిన ఒక కాగితం ఇస్తే దాన్ని రిసిప్ట్ ఇవ్వాలి, దానికి ఇమ్మీడియట్లీ వారం లోపల ఆన్సర్ ఇవ్వాలనేది కూడా చాలాసార్లు మన తెలంగాణ రక్షణ సమితి డి పక్షాన మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. దానికి స్పందన లేదు సార్. రైట్. ఇదే విషయంపై ఒకసారి సమద్ గారి దగ్గర కదాం. సమద్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఇరుకైన సందులు,
ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు, కుక్కల బెడద, ఎటు చూసినా కుక్కల బెడద ప్రతిసారి. అంటే దానికి సంబంధించిన ఎప్పుడైతే మనం వెళ్తున్నామో దవాఖానాలకు కుక్కల కాటుకు, తర్వాత వారు ఎక్కడైనా కూడా ఏ హాస్పిటల్లో వెళ్ళినా కూడా దానికి సరైన మందులు లేవు. అలాగే ఇప్పుడు వచ్చే వర్షాకాలం ఇరుకైన సందులలో ఇప్పుడు మనమైతే నీటి సమస్యలకు ఎదుర్కొంటున్నామో రేపు రాబోయే కాలంలో ఈ సమస్యలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. ఈ విషయంపై యాజ్ ఏ కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ మీరు ఎలా విశ్లేషిస్తారండి? జమీల్ గారు, నేను ముందే చెప్పాను, నాడు ఎట్లున్న తెలంగాణ, నేడు ఎట్లున్న తెలంగాణ. ఎందుకంటే ఈ తెలంగాణకు ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ మున్సిపాలిటీల మీద, తెలంగాణ కార్పొరేషన్ల మీద అవగాహన లేదు. ఎందుకంటే ఇప్పుడు మా జనగామ ప్రాంతంలో ధర్మకంచ ఏరియాలో ఒక ప్రాథమిక చికిత్సాలయం ఉంది, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది. దానికి నాడు ఎట్లుండే ఇప్పుడు అక్కడ పోవడానికి పేషెంట్లు కానీ చిన్నపిల్లలకు టీకాలు ఇచ్చే సెంటర్ అది. ఆ ప్రథమ చికిత్సాలయంలో అక్కడ పోతే ఇరువైపులా ఎటు పెడితే అటు చెత్త కుప్పలు, పందుల బెడద, కుక్కల బెడద ఎక్కువ ఉన్నది. నెక్స్ట్ ఇంకోటి అంటే ఇరుకైన సందులు అంటున్నారు. ఎక్కువ సందులు అంటే ఫస్ట్ జనగామకి మాస్టర్ ప్లాన్ అనేది లాస్ట్ కౌన్సిల్ లో అప్రూవ్ చేయడం జరిగింది. దాన్ని అమలు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు అది అమలులో కాలేదు. కమిషనర్లు మారుతున్నారు, మారుతున్నారు, కానీ జనగామ పరిస్థితులు మాత్రం మారడం లేదు సార్. నెక్స్ట్ ఇంకో పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు రాబోయే వర్షాకాలం సూచనకు ముందు చూపుగా లేని ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు ఏకైక మున్సిపాలిటీ మనం తెలంగాణలో జనగామ మున్సిపాలిటీ ఇప్పుడు ప్రజలకు నీళ్లు ఇవ్వడం లేదు ప్రధానికి. ఎందుకంటే ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే గత ప్రభుత్వంలో ఈ రోజు 20 నిమిషాలు 10 నిమిషాల్లో నీళ్ళు సరిపోవడం లేదు. ఆ రోజు చేసిన ప్రభుత్వం అంటే ఇంటింటికి ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు మళ్ళీ అదే పాత రోజు తలపిస్తున్నాయి. ట్యాంకర్ల ద్వారా, మన బోరింగ్ ద్వారా ప్రజలు నీళ్లు నింపుకుంటున్నారు. రైట్. ఇదే విషయంపై ఒకసారి మనం మిత్రులైన మన సోదరైనటువంటి శ్రీవాణి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీవాణి గారు, ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్లో అనేక సమస్యలతో సతమవుతున్న హైదరాబాదుకు సంబంధించింది ఒక మంత్రి లేడు, ముఖ్యమంత్రి దగ్గరనే ఈ పదవి ఉన్నది కాబట్టి దీని మీద సరైన పద్ధతిలో ఎవరు కూడా చూస్తలేరు. హైదరాబాద్కు సంబంధించిన మున్సిపల్ కమిషనరేట్ ఏదైతే ఉన్నదో అది కూడా సరైన పద్ధతిలో పనిచేస్తలేదని అనేక మార్లు విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మన మిత్రులు శంకర్ గౌడ్ గారు చెప్పినట్టుగా 1 లక్షలాది రూపాయలు తీసుకొచ్చి అక్కడ పెట్టిన ఆ మిషన్ను ఏదైతే ఉన్నదో క్లోనింగ్ మిషన్, అది వృధాగా పడి ఉన్నది. ఇంకొకసారి మనం హైదరాబాద్ విషయానికి వస్తే ఏదైతే ట్రీట్మెంట్ పాల్స్ ఉన్నాయో కోట్లాది రూపాయలు వెచ్చించి అక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టారు. నీళ్లకు సంబంధించి పరిశుద్ధం చేయాలని ఈ వేస్టేజ్ మనకు సంబంధించిన ఏదైతే గార్బేజ్ ఉన్నదో దాన్ని కూడా గ్రీన్ ఎనర్జీ మేము చేస్తాము, ఎలక్ట్రిసిటీ కొరత లేకుండా చేస్తాము అన్న ఈ ప్రభుత్వాలు. ఇంకొక విషయం, యూఆర్ బిలాంగ్స్ టు ద హైదరాబాద్ కార్పొరేటర్, దట్స్ వై మనం రబ్బర్ డ్యామ్ కట్టాం మున్సిపల్ మీద, మూసా నది మీద, అది కూడా వేస్ట్ వెళ్ళిపోయింది. తర్వాత మనం దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మూసి ప్రక్షాళన అని చెప్పుకుంటూ పోయి దానికి ఒక పెద్ద ఎత్తున లక్షలాది కోట్ల రూపాయలతో అక్కడ ఒక నిర్మాణం చేయబోతున్నాం. కానీ ఎప్పుడైతే మనం చూస్తామో ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఎలా ఉన్నదో, మనం కండ్లకు కట్టినట్టుగా మన హైదరాబాదు నగరం ఎంత దారుణంగా తయారైందో మనం చూస్తున్నాం. ఈ విషయంపై యాజ్ ఏ కార్పొరేటర్ మీరేమంటారండి? మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు ఇప్పుడు పాలకులు మారారు కానీ పాలన మాత్రం మారలేదు. అప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా తన చేతిలో మున్సిపల్ శాఖను పెట్టుకొని కేవలం వచ్చిన రిజిస్ట్రేషన్ ఫండ్లు లేకపోతే గుట్టలు పుట్టలు చెరువులకి ఇల్లీగల్ గా రిజిస్ట్రేషన్స్ చేయించేసి అక్కడ ఓ 20-30 ఫ్లోర్ల బిల్డింగ్లు కట్టి అతను అందులో వాటాలు తీసుకొని అతను బాగుపడ్డాడు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా కేవలం మున్సిపల్ శాఖని తన చేతిలో పెట్టుకోవడానికి కారణం మున్సిపల్ శాఖని మంచిగా చెయ్యాలి, దాన్ని పరిశుద్ధంగా చేయాలన్నది కాదు ఉద్దేశం. కేవలం అందులో నుంచి వస్తున్న పన్నులను, అందులో ఆ మూటాలను తీసుకుపోయి అక్కడ ఉన్న రాహుల్ గాంధీకి వాళ్ళకి ఇవ్వడమే గానీ నిజంగా కూడా ప్రజలకు మంచి చేయాలి అన్న ఉద్దేశం వీళ్ళకు లేదు. నేను ఈ మాట నిజంగా ఓపెన్ గా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు మీరు అన్నట్టుగా మూసి ప్రక్షాళన అని చెప్పి హైడ్రా పేరు మీద హైడ్రామా చేసిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మూసి ప్రక్షాళన ఎందుకు మర్చిపోయారు?
చెరువులు కుంటలలో మొత్తము మురికి నీళ్లు పోతూ ఉంటే డ్రైనేజ్ నీళ్లు కలుపుతుంటే అది ఆపకుండా, అది నిర్మూలించకుండా, ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ని మంచి చేయకుండా మూసి ప్రక్షాళన అని చెప్పి పేద ప్రజల ఇండ్లు కూలగొట్టారు. కేవలం హైడ్రామా చేసి ఏదో నేను గొప్ప చేస్తున్నానని చెప్పుకున్నాడే కానీ ఒక క్లారిటీ లేకుండా చేశారు. ఈ రోజు హెచ్సియు భూములను తీసుకుంటున్నారు కేవలం తన కోసం అని చెప్పి, డబ్బుల స్వార్థం కోసమని. అంటే తాగడానికి నీళ్లు లేవు, కనీసం పీల్వడానికి గాలి కూడా ఉండనీయకుండా చేస్తున్నారు ఈ రాజకీయంగా వీళ్ళందరూ. కేవలం రాజకీయంగా బాగుపడాలి అని చెప్పి ఉన్నలేని హామీలను ప్రజలకు ఇచ్చి ఓట్లు వచ్చిన తర్వాత మొత్తం కుర్చీల మీద కూర్చొని ఉన్నది లేదు ఊడ్చుకొని వెళ్ళిపోవడం వరకే కానీ ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేయాలి అన్న చిత్తశుద్ధి ఈ రోజు ఎవరికి లేకుండా పోయింది. కాబట్టి ఈ రోజు మన తెలంగాణ ఇలా ఉంది. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ కి కూడా ఎక్కడన్నా నిధులు వెళ్ళాలి అని అంటే హైదరాబాద్ వాజ్ ద హబ్, ఇట్ వాజ్ ద రిచెస్ట్ మున్సిపాలిటీ. కానీ ఈ రోజు ఇలాంటి జిహెచ్ఎంసీ కూడా అప్పుల పాలైపోయింది. దాని ఘనత ఎవరు? అప్పట్లో కేటీఆర్, ఇప్పట్లో రేవంత్ రెడ్డి గారు. రెండే వాళ్ళు తిన్నారు కదా నేనెందుకు తినొద్దు అని చెప్పి ప్రజలకు మాత్రం అన్యాయం చేస్తున్నారు. చాలా సింపుల్ థింగ్ అండి, లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఈ మెట్రో దాంట్ల మీద, రైల్వే స్టేషన్ల మీద, లేకపోతే ఫుడ్ బోర్డ్స్ పైన యాడ్లు పెట్టుకుంటారు. అప్పట్లో కాంగ్రెస్, అప్పట్లో కేసీఆర్, కేటీఆర్, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళేదో గొప్పలు చేశారని చెప్పి యాడ్లు పెట్టుకుంటున్నారు. కానీ అవేర్నెస్ కోసం ఎందుకు ఒక యాడ్ ఇవ్వలేకపోతున్నారు? అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నారు? ప్రజలకు చెత్త మీరు బయట ఓపెన్ గా డంప్ చేయకండి అని చెప్పి వాళ్ళకి ఎందుకు యాడ్లు ఇవ్వలేకపోతున్నారు? వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయలేకపోతున్నారు. ఇవి చిన్న చిన్న థింగ్స్ మనం చేయాల్సింది ప్రజల కోసం. ప్రజలకి ఏదో పెద్ద పెద్ద రాజమహల్ అడగట్లేదు, వాళ్ళు చాలా సింపుల్ ఫెసిలిటీస్ అడుగుతున్నారు. ఈ రోజు నగరం ఇంత ఘోరంగా అయిపోయిందంటే, మీరు ఇందాక చెప్పారు ఒకప్పుడు అడవికి వెళ్ళాలంటే పులుల భయం ఉండేది, ఈ రోజు హైదరాబాద్ కి రావాలంటే కుక్కల భయం అయిపోయింది. రోడ్ల మీద మేము తిరగాలంటే చేతులలో కర్రలు పట్టుకొని తిరగాల్సి వస్తుంది. మార్నింగ్ వాక్ వెళ్లే వాళ్ళందరూ చేతిలో కర్రలు పట్టుకొని తిరుగుతున్నారు జస్ట్ బికాస్ కుక్కలు. ఆ కుక్కల కోసము కూడా లక్షల కోట్ల రూపాయలు చేసి వాటికి ఆపరేషన్ చేయిస్తాము, స్టెరైల్ చేయిస్తాము అని చెప్పినప్పుడు మళ్ళీ పాపులేషన్ డే బై డే ఎందుకు పెరుగుతుంది? ఈ లోపం ఎక్కడిది? ఈ లోపం ఉంది అని చెప్పి మేము చెప్పిన తర్వాత కూడా ఆ లోపం వాళ్ళు సరిదిద్దుకోలేకపోతున్నారు అని అంటే ప్రజలు అమాయకులు. మాకు ఓట్లేశారు, వాళ్ళకు 10 సంవత్సరాల అధికారం వచ్చింది, ఇప్పుడు ఎంత లేదన్న ఒక 5 సంవత్సరాలు మేము కూర్చుంటాము, వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు తిన్నారు అని అంటే మేము కూడా అందులో కొంచెం తిని వెళ్ళిపోవాల్సిందే అన్న స్వార్థంతో ఈ రోజు వాళ్ళు ఉన్నారే కానీ నిజంగా ప్రజలకు మాత్రం న్యాయం చేయట్లేదు. Yeah, Sriwani garu, again I will come back to you again because you have a very good information regarding the municipalities. So just I want to go to Mr. Jitender garu, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనం శ్రీవాణి గారు చెప్పారు, ప్రతి ఒక్కరి విషయంపై చెప్తారు. బల్దియా అనగానే బల్దియా ఖాయాపియా చల్దియా అనే మాదిరిగానే తయారవుతున్నది. ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేని బల్దియా కేవలం పన్నులు వసూలు చేయడంలో మాత్రం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో అక్కడ సరి అయిన పద్ధతిలో అక్కడ చెత్తను దాన్ని నిర్వీర్యం చేయడంలో కానీ ఇలాంటి చెత్తను వ్యర్థ పదార్థాలను రోడ్లపై రాకుండా చూడాలనే కుక్కల బెడదలతో తప్పించుకోవడానికి ప్రయత్నంలో చేయడం కానీ విఫలమవుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మంచిర్యాల్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన ఇప్పుడు ప్రస్తుతం ఇది ఈ ప్రాంతాలు ఉన్నాయి. ప్రాంతాలలో వచ్చే వర్షాకాలంలో ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంటాయని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా అంటారండి? మీ స్పందన ఏంటండి? కరీంనగర్ లో మెయిన్ నాలాలు ఉన్నాయండి. ఇంతకుముందు స్మార్ట్ సిటీ కింద తీసుకున్నప్పుడు ఆ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కంప్లీట్ చేయలేకపోయినారు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఓన్లీ ఏదైతే ఉన్నదో కమిషన్ల మీద తీసుకునే గవర్నమెంట్ అది. ఎందుకంటే ఇవాళ మీరు స్మార్ట్ సిటీ చేసినప్పుడు మెయిన్ గా ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటిది? డ్రైన్ల మీద. మెయిన్ నాళాలు ఏవైతే పెద్ద నాళాలు వస్తున్నాయో వాటిని అన్నిటిని కూడా మరమ్మతు చేసి దాన్ని సిల్ట్ లేకుండా దాన్ని మంచిగా ప్రాపర్ గా మెయింటైన్ చేసేటట్టు చేస్తే మొత్తం వాటర్ కూడా ఎక్కడ ఆగే పరిస్థితి లేకపోతుండే. కానీ ఇవాళ లో లెవెల్ ఏరియాస్ ఒక్క చినుకు వర్షం పడితే నేను ప్రతిసారి కూడా నిలయడం జరిగింది. ఈ నీళ్లు పడితే సిల్ట్ తీయకపోతే ఈ లో లెవెల్ వాటర్ మొత్తం నీళ్ళండి ఈ 5 ఏళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఒక గల్లీ మా ఏరియాలో ప్రతిసారి నీళ్ళు నిండుతున్నాయి. దాని పక్కకున్న పెద్ద నాల దాన్ని క్లీన్ చేసి దాన్ని మరమ్మతులు చేసి లేకపోతే దాన్ని కొత్త డ్రైన్ కట్టి స్మార్ట్ సిటీలో కడదామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ అప్పుడు టిఆర్ఎస్ పాలకవర్గం ఎట్లా చేసిందంటే కమిషన్ ఏదైతే ఇస్తారో ఫస్ట్ అదే ఏది ముట్టింది. రోడ్ ఈజీగా అయిపోయేదాన్ని రోడ్ ని టేకప్ చేస్తున్నారు. కానీ మెయిన్ గా ఇప్పుడు మన హ్యూమన్ బాడీ నడవాలంటే వెయిన్స్ ను ఆర్టరీస్ ఎట్లయితే ఇంపార్టెంటో
ఒక పట్టణం నడవాలంటే దాని మెయిన్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా ఉంటే ఏదైనా కూడా బయటికి రాదు, ఎక్కడ లో లెవెల్ వాటర్ కూడా ఆగది. కానీ ఇవాళ మీరు అట్లాంటి వాటర్ ని మీరు డ్రైనేజ్ ని ఇవాళ మొత్తం తుంగల దొక్కి కమిషన్ల పేరు మీద మీద హడావుడి చేసి మొత్తం ఒక చిత్తశుద్ధి లేని పని. ఇవాళ 1000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని డిసైడ్ చేసి 500 కోట్లు ఇస్తే మ్యాచింగ్ గ్రాంట్స్ ఇయ్యాలి టీఆర్ఎస్ గవర్నమెంట్, అప్పుడున్న గవర్నమెంట్. మేము ఇక్కడ మున్సిపల్ లొల్లి పెడితే అప్పుడు మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చిండు. సెంట్రల్ గవర్నమెంట్ ఏ క్యాష్ పంపించినా కూడా ఏ స్కీమ్ పెట్టినా కూడా దానికి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇయ్యలేకపోయింది టీఆర్ఎస్ గవర్నమెంట్. దాన్ని మేము కొట్లాడి తెచ్చుకున్నప్పుడే దాన్ని స్మార్ట్ సిటీ వరకు కంప్లీట్ చేయడం జరిగింది. కానీ టిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నంత ఏదైతే ఉన్నదో కమిషన్లది ఇప్పుడు సేమ్ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దాన్ని సేమ్ టేకప్ చేసుకుంటుంది. వాళ్ళకి ఎక్కడైతే అంగుబాట్లు కావాలనో అక్కడే పనులు చేస్తుంది. కానీ మెయిన్ గా ఈ ట్రైన్లు అనేది దాని గురించి చూడే పరిస్థితే లేదని చెప్పి కూడా ఇదే విషయంపై రామ్ ప్రసాద్ గారు కంక్లూడ్ గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనం ఏదైతే ఎదుర్కొంటున్నామో పారిశుద్ధ సమస్యలను దీన్ని నివారించడానికి ఎలాంటి మనం ఏదైతే తీసుకోవాలని ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని మీరు భావిస్తున్నారో ఒక కంక్లూడ్ గా చెప్పండి సార్. ముందుగాల మన సిస్టర్ గారు ఎలాగా చెప్పారు కేటీఆర్ గారు ఏం చేయలేదు అని. కేటీఆర్ గారు ఏం చేయలే. గత సంవత్సరం టోటల్ నేషనల్ మన ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ 5వ గ్రీన్ సిటీగా వచ్చిందా? డబ్బులకే ఆశపడి కేటీఆర్ గారు అది గుట్టలు కొన్నారు అది కొన్నారు అన్నారు. అంత ఘనం చేయకపోతే హైదరాబాద్ అంత పెద్ద సిటీ ఎంత డెవలప్మెంట్ అయిందండి? ఎంత చెత్త సేకరణ, ఎన్ని డంపులు పెట్టారండి? కేటీఆర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అండి. ఎందుకో తెలిసే, ఎందుకంటే వాళ్ళు చేసినంత స్కామ్ ఒకటి చేయలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినంత స్కామ్ ఒకటి చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వము ఇప్పుడున్న దానికన్నా కమిషన్ల ప్రభుత్వము నాటిక ప్రభుత్వం కాదు. పనికి నిరసన చేసి చూపించింది. కమిషన్ల మీద ఆధారపడ్డ మీరు ఇవాళ మాట్లాడుతున్న మీరు కేటీఆర్ గురించి మాట్లాడారు. చేసిన డెవలప్మెంట్ ఇంత ముందున్న గవర్నమెంట్ ఏం చేసినాయి? అలా అంటే ఇప్పుడు మీ అసమర్థత ఎలా ఉంది? అంత ముందు ఇవాళ మీరు కేటీఆర్ గురించి మాట్లాడితే అది పెద్ద తప్పది. ఎందుకంటే ఇదంతా చూసి ఇది అందరిని చూసి అసలు గవర్నమెంట్ పక్క వారిచిండు. పని దానికంటే డబుల్ గా జాతీయ నేషనల్ స్థాయి అవార్డు, ఇంటర్నేషనల్ స్థాయి అవార్డు తీసుకొచ్చారండి కేటీఆర్. అంతా బూటకం అండి అది. అంత డ్రామా. పైసలు ఇచ్చి తెచ్చుకున్నారు మీరు. మీ ప్రభుత్వాలు పైసలు ఇచ్చి తెచ్చుకున్నారు మీరు. పైసలు ఇచ్చి తెచ్చుకున్నారు అవన్నీ. పైసలు ఇచ్చి ఎట్లా చేసుకుంటారండి మీరు? పైసలు ఇచ్చి తెచ్చుకున్నారండి. పైసలు ఇస్తే మీరు చేసుకుంటారా అండి ఏదైనా? పైసలు ఇచ్చి తెచ్చుకున్నారు మీరు. అది తప్పండి. అలా మాట్లాడడం చాలా పైసలు ఇచ్చి తెచ్చుకున్నారు కేటీఆర్. ఎప్పుడైనా కూడా మనం ఏం జరుగుతుంది, కేటీఆర్ ఏం చేసిండు? కేటీఆర్ మనం పెద్దవారిని అనేటప్పుడు మనది ఏ స్థాయిలో ఉన్నాము, ఏంది పెద్దవారిని అనే స్థాయి మనది అనేది అనడానికి పెద్ద చిన్న ఏముండదు. బరాబర్ అంటాం. తప్పు చేసిన వాళ్ళని బరాబర్ చెప్తాం. పెద్ద చిన్న మీరు కేటీఆర్ అంటే మేము చిన్న కులపోలం మేము అనొద్దనా? ఎందుకన్నా బరాబర్ అంటాం. తప్పు చేసిండు అంటాం. తినలేదా? మిగలేదా? చెరువులు మిగలేదా? రమ్మనండి బయటికి చర్చకి. వ్యక్తిగత సంబంధించిన మన దగ్గర తావు లేదండి. వ్యక్తిగత విమర్శలకు ఎప్పుడు కూడా చేయదు. పెద్ద చిన్న ఏముండదండి. పెద్ద చిన్న ఏముండదు. మాట్లాడడానికి పెద్ద చిన్న ఏముండదు. వాళ్ళు పెద్ద కులపోలానా? మేము ప్రశ్నించొద్దు. చెప్పండి మళ్ళా చెప్పండి. రాజులన్నా మేము ప్రశ్నించొద్దు. రాజులు అని చెప్పి మేము ప్రశ్నించొద్దా? రాజులు అని చెప్పి మేము ప్రశ్నించొద్దా వాళ్ళని? ఇప్పుడు ప్రస్తుతానికి మన చర్చ మాత్రం కాదండి. కేసీఆర్ గాని రేవంత్ రెడ్డి గాని ఎవరినన్నా ప్రశ్నిస్తాం. ఎందుకు జీతం కడతలేమా? మేము పైసలు ఇస్తలేరా? పన్నులు కడతలేరా? ప్రజలు పన్నులు కడతలేరా? ప్రజలు కడుతున్నారా లేదా? అరే బాజాప్తా రోడ్ల మీద మైకులు పెట్టి ట్యాక్సులు కట్టాలని చెప్తారు. అట్లాంటప్పుడు తీసుకున్న ట్యాక్స్లకి తగ్గట్టుగా పనులు చేయాలి. చేయకపోతే ప్రశ్నిస్తాం. స్థాయి అని మాట్లాడకండి. డెమోక్రాటికల్ గా ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది. డెమోక్రాటికల్ గా పొద్దుగా లేచి రాజ్యాంగం గురించి మాట్లాడతారు కదా. గురించి మాట్లాడితే మంచిగా ఉండదని చెప్తున్నా.
రైట్ ఎనీవే నా గవర్నమెంట్ ఏమన్నా గవర్నమెంట్ టాపిక్ కాదు, రాష్ట్రం టాపిక్. ఇక్కడ రాష్ట్రం టాపిక్, తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్కరిది, నీది నాది అందరిది. తెలంగాణ గురించి మాట్లాడండి, మీరు ప్రభుత్వాల గురించి మాట్లాడకండి. ఇక్కడ సార్థం కొరకు వాళ్ళే మాట్లాడుతున్నారు అనేది ఆ మేడం గారు మాట్లాడిందండి, తప్పే ఉంది. ఒక్క విషయం ఏంటంటే ప్రస్తుతం ఒక వ్యక్తికి సంబంధించిన విషయానిపై 4 Sides టీవీ ఎవరు కూడా దానికి వ్యక్తిగతంగా పర్సనల్గా తీసుకోవడానికి మాత్రం 4 Sides టీవీలో ఎక్కడ కూడా స్థానం లేదు. ఒక సమస్యల పట్ల ఎవరైతే మాట్లాడతారో వారికి సంబంధించిందని మనం చేస్తాం. ఈ విషయంపై కంక్లూడ్గా ఒక సమస్యలపై మాట్లాడండి. శ్రీవాణి గారు ఫింగర్ రేస్ చేస్తున్నారు. మీ దగ్గర ఒక వ్యక్తిగతంగా మాత్రం ఎక్కడ కూడా అనడానికి కారణం, అప్పుడు తను ఒక మున్సిపల్ శాఖ మంత్రి, ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా హీస్ ఆన్సరబుల్ ఫర్ ద థింగ్స్. నన్ను కంప్లీట్ చేయనివ్వండి, గుర్తింపు వచ్చింది చేసినట్టు. అతను వేసిన బ్రిడ్జిలు ఎవరు వేసారు, అతను చేసిన నాలాలు ఎవరు చేసారు. అన్న ఆయన జోబ్లకెళ్ళి వేయలేదే, ఆయన జోబ్లకెళ్ళి పైసలు తీసి ఎవరు వేయాలి, ఆయన ఆస్తులు అమ్ముకొని వేయలే, ప్రజాధనంతోనే చేసిండు, ప్రజాధనంతోనే యావత్ తెలంగాణ కేటీఆర్ ని వాళ్ళ ప్రశంసిస్తుంది. యావత్ తెలంగాణలో హైదరాబాద్ వాళ్ళ కేటీఆర్ గెలిపించుకుంది. ఒక ఐటీ రంగంలో కానీ మున్సిపల్ శాఖలో కానీ నెంబర్ 1 గా నిలిచిన తెలంగాణ ఈ రోజు కేటీఆర్ ఘనత అని అంటున్నామండి. ఎందుకంటే ఇది ప్రజాగంతుకకి మాట్లాడుతున్నామండి. మీరు చెప్పే విధంగా ఏంటంటే ప్రజల సమస్య గురించి, ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడతాను అని చెప్పారు. ప్రజల సమస్యల కోసం మాట్లాడండి, చిత్తశుద్ధితో అది మాట్లాడండి. ఇప్పుడు మన కైమరాజు అంటున్నారు, మన కార్పొరేటర్ గారు ఏమంటున్నారండి, కమిషనర్ అంటున్నారు. కమిషనర్ అంటే అక్కడ ఉన్న పాలకవర్గం అసమర్థత పాలకవర్గం, అది ఏ విధంగా తీసుకెళ్ళాలి. ఒక విషయం ఏంటంటే అందరు ఒక్కసారిగా మాట్లాడడంతో సరైన పద్ధతిలో మనం ఎవరైతే వీవర్స్ ఉన్నారో వారికి సరైన పద్ధతిలో మనకు సంబంధించిన సమస్యల పట్ల వారిని సరైన పద్ధతిలో చేర్పించలేకపోతున్నాం అనే ఒక భావన ఏర్పడుతుంది. మీరు మాట్లాడాలనుకుంటే సమస్యలపై ఒక్కరొక్కరుగా మాట్లాడండి. వ్యక్తిగత దోషణలకు మాత్రం ఎక్కడ తావు లేదు 4 Sides టీవీలో. ఫస్ట్ ఒకసారి సమద్ గారు మీరేమంటారండి? ఫస్ట్ యు ఆర్ రేజింగ్ ద ఫింగర్, సో గివ్ ద ఆన్సర్, ప్రాపర్ ఆన్సర్ సమద్ గారు. దాని తర్వాత లావణ్య శ్రీవాణి గారు చెప్పండి. ఏంటంటే గతంలో ఉన్న ఎస్టీపీలు ప్లాన్ కానీ, వాటర్ ట్రీట్మెంట్ ప్లాన్ కానీ, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ కానీ ఎరగనీతుల్లో హైదరాబాద్ లో నిర్మించడం జరిగింది. ప్రజల శ్రేయస్సు మేరకే మనం పనులు చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో పనులు కాలేదు. కేటీఆర్ గారు డబ్బులు వృధా చేశారంటే ఇప్పుడు ప్రభుత్వం అక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మన ప్రజలు గమనించలేదా? పని చేసిన గంత లేదా? ఇప్పుడు ఏమంటాం అంటే ప్రజల సమస్య మీద మాట్లాడండి. ప్రజలకు ఎలా మనం సమస్య తీర్చగలుగుతాము? ఇప్పుడు మన లాస్ట్ క్యాప్షన్ ఉండే మేడం సార్, సఫాయి అన్న నీకు సలాం అన్న అని మేము ఒక ఆదర్శవంతంగా సఫాయి అన్నను ఆదరించేది ఈ ప్రభుత్వం వాళ్ళను హీనంగా చూస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి బైఠాయించి వాళ్ళ జీతాల గురించి, వాళ్ళ పిఎఫ్ల గురించి, వాళ్ళ ఈఎస్ఐ గురించి, ప్రతి దాని గురించి కొట్టాల్సిన టైం ఆసనమైంది. జితేందర్ గారు ఎందుకు చూస్తున్నారండి మనము? రైట్, ఇప్పుడు ఒకసారి సమద్ ఇచ్చిన ఏదైతే రేస్ చేశారో, ఏదైతే క్వశ్చన్స్ రేస్ చేశారో దాని మీద జితేందర్ గారు ఏదో మాట్లాడదలుచుకున్నారు. జితేందర్ గారు చెప్పండి. ఇవాళ ఒక్కరి గురించి కేటీఆర్ అనేది ఒక వ్యవస్థ ఇది కాదు. వాళ్ళ పార్టీ ఎంత దారుణాలు చేసినాయి అంటే మీకు కరీంనగర్ వస్తే తెలుస్తుంది. ఓన్లీ టిఆర్ఎస్ కార్పొరేటర్లకే ఫండ్స్ అలాట్ చేసుడు, టిఆర్ఎస్ వాళ్ళకే ఇచ్చుడు, ఏ ఫండ్ అయినా కూడా టిఆర్ఎస్ వాళ్ళకే చేసుడు. అట్లాంటి
ఈ విషయంపై ఓకే రైట్ ఓకే ఇదే విషయంపై శ్రీవాణి గారు ఏదో మాట్లాడదలుచుకున్నారు. ఓకే డెఫినెట్లీ ఐ విల్ కమ్ డౌన్ టు రామ్ ప్రసాద్ గారు, మీ దగ్గరకు వస్తాను. రామ్ ప్రసాద్ గారు వెయిట్ ఫర్ ఎ మూమెంట్, డెఫినెట్లీ ఐ విల్ కమ్ టు యూ. శ్రీవాణి గారు ఏదో ఫింగర్ రేస్ చేస్తారు. రామ్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఒకటే నిమిషం. శ్రీవాణి గారు ఏదో చెప్పబోతున్నారు, దాని తర్వాత రామ్ ప్రసాద్ గారి దగ్గరకు వస్తాను. శ్రీవాణి గారు చెప్పండి. ఈ రోజు హైదరాబాద్ నగరము పెద్ద మహానగరం అని మాట్లాడతాము. కనీసం ఒక అర్ధ గంట వర్షం పడితే ఇంట్లలో నుంచి బయటికి వెళ్ళలేము. GHMC వాళ్ళు అలర్ట్స్ పంపిస్తారు మాకు. నేను మీ బీయింగ్ అ కార్పొరేటర్ నేను చెప్తున్నాను, దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ హైదరాబాద్. వర్షం పడక ముందే మాకు ఎల్లో అలర్ట్ వస్తుంది, ఇంట్లలో నుంచి బయటికి వెళ్ళకండి అని చెప్పి మాకు అలర్ట్ పంపిస్తారు. బికాస్ రెయిన్ వాటర్ ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలో అర్థం కాదు వాళ్ళకి. మీరు ఇందాక గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు రేవంత్ కేటీఆర్ గురించి. నదులకే నడక నేర్పినారు కేసీఆర్ గారు అని చెప్పిండు. మళ్ళీ నదులకే నడక నేర్పిన కేసీఆర్ గారికి ఈ వర్షం నీళ్ళని ఎక్కడికి పంపించాలో అర్థం కావట్లేదా? ఈ వర్షం నీళ్ళు ఎందుకు హైదరాబాద్ లో ఉండిపోతున్నాయి? నేను ఒకటే అంటున్నాను, ఇన్సఫిషియంట్ వర్కర్స్ ఉన్నారు GHMC లో కానీ ఎక్కడైనా సరే మున్సిపాలిటీలలో ఇన్సఫిషియంట్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళకు ఒక క్లారిటీ లేకుండా పనులు చేస్తున్నారు. అంటే స్కామ్స్ ఎలాగైతే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా రాజే మొత్తం స్కాములు చేస్తుంటే వీళ్ళు కూడా అలాగే చేసుకుంటూ పోతున్నారు. ఎవరు మాట వినకుండా పోతున్నారు. Right, ma'am. Because the time is not permitting us to continue. You right. Okay, ma'am. మహానగరం నిజంగా అవుతుందని What the questions you have raised? Because we don't have that much of time, so at the last conclude గా రామ్ ప్రసాద్ గారు మీరేమంటారు? ఇప్పుడు శ్రీవాణి గారు సార్ ఇప్పుడు కరీంనగర్ అన్నయ్య మాట్లాడారు కదా, నీచ్ కమీనే అనే మాటలు ఆ లాంగ్వేజ్ మాట్లాడాలంటే నాకు ఇబ్బందికరంగా అనిపిస్తున్న సంఘటనలు. ఒక వ్యక్తిని దూషించే ముందు మనం ఏం మాట్లాడాలి, ఏం కథ, మనం ఏ సభలో ఉన్నాం, చట్టసభల్లో ఉన్నామా, ఎక్కడి నుంచి వచ్చినాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఒక వ్యక్తిని అనేటప్పుడు మనం మన స్థాయి ఏంది, మనం పక్కనున్న వాళ్ళు ఏంది, మనం ఏంది అనేది కూడా తెలుసుకోవాలి. మనం మాట్లాడేది ఏంది, చెత్త సేకరణ మీద మాట్లాడాలేటప్పుడు చెత్త సేకరణకు ఎంతమంది అవసరం, ఎంత పాపులేషన్ కి ఎంతమంది ఉండాలి, ఎన్ని వెహికల్స్ ఉండాలి, ఎంతమంది దాన్ని తీసుకువెళ్ళే మనుషులు ఉండాలి, సిబ్బంది ఉండాలి అనేది తెలుసుకున్న తర్వాత పబ్లిక్ ఏ విధంగా మనం ఉపయోగపడతాం, ఏ విధంగా చెత్త చేసుకోవాలనేది కూడా మనం తెలుసుకోవాలి. అది కదా మీటింగ్. అని మనం రాజకీయాలలో పోయి వారి పెద్ద స్థాయి మాటలు మాట్లాడి పెద్దలకు ఇబ్బంది కలిగే విధంగా నీచ్ కమీనే ఆ పదజాలం ఎలాంటిదండి? అదేమన్నా వాడే పదజాలమేనా? అది దాని కన్క్లూజన్ ఇస్తాను నేను. రామ్ ప్రసాద్ గారు కంప్లీట్ అయినాక మీరు మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఎందుకు ఇస్తలేదు? అది కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదు నిధులు తెలంగాణకు? ఇదే విషయంపై రామ్ ప్రసాద్ గారికి, జితేందర్ గారికి, సమద్ గారికి, అలాగే శంకర్ గౌడ్ గారికి, శ్రీవాణి గారికి కోరుకునేది ఏంటంటే ఈ డిబేట్ ఇంతటితో ఆగలేదు. ఈ డిబేట్ మరొకసారి ఖచ్చితంగా కొనసాగిస్తాం. ఎందుకంటే ఈ సమస్య మన హైదరాబాద్కే కాకుండా యావత్తు తెలంగాణకు సంబంధించిన సమస్య. కానీ ఒక విషయం మాత్రం, ఎవరైతే నా పార్టిసిపెంట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి కోరేది ఏంటంటే, ఎప్పుడైతే మనం మాట్లాడతామో మనకు సంబంధించిన వ్యక్తిగత దోషణలకు వెళ్లకుండా, మనకు సంబంధించిన ఏదైతే మాట్లాడతామో ఆ మాట్లాడే పదాలలో కూడా కొంచెం మనం జాగ్రత్తగా వ్యవహరించి మాట్లాడుకుందాం. సమస్యను పరిష్కరించే అయ్యే విధంగా వెళ్దాం. సమస్యను ఇంకా జటిలం చేసేట్టు కాకుండా, దాన్ని ఏ పార్టీకి మాకు సంబంధం లేదండి, ఫోర్సైజ్డ్ అన్బయాస్డ్గా ఏ పార్టీకు సంబంధం లేకుండా, ఏ ప్రజానాయకుని కూడా తలవంచకుండా, ఏ పార్టీకి కూడా తలవంచకుండా కేవలం సమస్యల పట్ల ప్రజల పట్లనే ఉంటుంది ఫోర్సైజ్ టీవీ అని తెలియజేస్తూ, రేపు మరొకసారి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే మనతోని పాల్పంచుకున్నారో ప్రవీణ్ గారు కానీ, జితేందర్ గారు కానివ్వండి, సమద్ గారు కానివ్వండి, రామ్ ప్రసాద్ గారు కానివ్వండి, శంకర్ గౌడ్ కానివ్వండి, శ్రీవాణి గారు కానివ్వండి, ప్రతి ఒక్కరికి సేమ్ ప్యానెల్తో ఇంకొకసారి ఇదే డిబేట్ని కంటిన్యూ చేస్తామని చెప్తూ రేపు మరొక వేరే ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైజ్ స్టిక్.